ఫ్రెండ్స్, వెజ్ని నాన్ వెజ్ కర్రీ అంతా టేస్ట్ వచ్చేటట్టు వండగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నేనైతే ఉన్నారనే చెప్తాను. నా చిన్నతనంలో మా మేనత్త బేబీ కార్న్ని అండ్ మష్రూమ్ని ఈ రెండింటిని కలిపి కర్రీ చేసేది. సూపర్గా ఉండేది. రొయ్యల కర్రీకి చికెన్ కర్రీకి మించిపోయి ఉండేది మా అత్త ఈ కర్రీ వండితే. అత్తను మించిపోవాలని నేను కూడా ఈ కర్రీని ట్రై చేశాను. సూపర్గా అయితే వచ్చింది. ఫ్రెండ్స్, మా అత్త అంటే నాన్నకి అక్క. అత్త మనసు చాలా మంచిది. సమ్మర్ వచ్చిందంటే చాలు వెంటనే మేము అత్త దగ్గరికి పరుగులు తీసేవాళ్ళము. అత్త మేము వెళ్ళాము అంటే చాలు రకరకాల వంటలన్నీ కూడా చేసి పెట్టేది. అందులోని ఈ కర్రీ ఒకటి. అత్త తన పిల్లలతో సైతం మమ్మల్ని కూడా తన పిల్లలతో సమానంగానే చూసేది. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా చేసిన మంచిని మర్చిపోకూడదు. ఆ టైంలో అత్త కట్టెల పొయ్యి మీద వండి మాకు అందరికీ కూడా ప్రేమగా వడ్డించేది. ఫ్రెండ్స్, మంచితనం అన్నది నేర్చుకుంటే వచ్చేది కాదు, పుట్టుక నుండే రావాలి అని అంటారు కదా. అత్తలో మేము ఇవన్నీ కూడా చిన్నప్పటి నుండే చూసేవాళ్ళము. స్నేహమైన, ప్రేమైన, బంధమైన చిన్నతనం నుండే నేర్చుకోవాలి. మంచి వాళ్ళతో స్నేహం ఆ మంచి మనకి కూడా అలవడుతుందని అంటారు. అత్త వండేటటువంటి తీరుని, అత్త వడ్డించేటటువంటి తత్వాన్ని నేను ఎప్పుడూ కూడా నేర్చుకునేదాన్ని. ఈ రోజు నాకు అదే ఉపయోగపడింది. ఫ్రెండ్స్, ఆ తరంలో వండిన అత్త వంటలన్నీ కూడా నేను యూట్యూబ్లో అయితే ఇలా షేర్ చేస్తున్నాను. నా తరం వాళ్ళు కూడా చూసి మరొకరికి ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ ఇలాగ నేను అత్త వండిన కూరనైతే వండేశాను. ఫ్రెండ్స్, మన కళ్ళతో చూసి నేర్చుకున్న విద్య మన కూడానే ఉంటుంది. ఏది నేర్చుకున్నా సరే దాన్ని కలకాలం మనం కాపాడుకుంటూ ఉండాలి. చిన్ననాటి జ్ఞాపకాలని ఎప్పుడూ మర్చిపోకూడదు, వదిలేయకూడదు. పెద్దవాళ్ళని అనుసరించి వాళ్ళు చేసిన మంచి మార్గాన్ని మనం కూడా నడిస్తే చాలా మంచిది. ఈ విధంగా నేనైతే మొత్తానికి కూరనైతే వండేశాను. ఈ కూరని ఏం కూర అత్త అని మేము అడిగితే రొయ్యలు చికెను కలిపి వండానని చెప్పి మమ్మల్ని కవ్వించేసి నవ్వించేసి ఇలా అయితే మాకు ఫుడ్ పెట్టేసేది. ఇందులో ఉండే బేబీ కార్న్ని రొయ్యలు అని చెప్పేది, అచ్చం రొయ్యల్లాగే ఉండేది. మష్రూమ్స్ నేమో చికెన్ అని చెప్పేది, అచ్చం మష్రూమ్స్ కూడా చికెన్ లాగే ఉండేది. ఆ టేస్ట్ అలా ఉండేది. అత్త చెప్పిన మాటలు వింటూ మేము అందరం కూడా కమ్మగా భోజనం అయితే చేసేసేవాళ్ళం. అత్తకు మాత్రం దాక మాత్రమే మిగిలేది.